హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ బ్లిస్ ఛానల్. ఈరోజు మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్ చెప్పుకుందాం. అలాగే ఈరోజు మార్కెట్లో ఏం జరిగిందో కూడా చూద్దాం. ఈరోజు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది, 130 పాయింట్స్ అప్ వెళ్ళింది. మనం ఇచ్చిన ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయ్యింది. మార్కెట్ మార్నింగ్ వచ్చి కొంచెం అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్ అయింది, మళ్ళీ వన్ సైడ్ అప్. అంటే ఇక్కడ ఎవరైతే ఈ లెవెల్లో ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అయిందో అప్పుడు పొజిషన్స్ తీసుకున్నారు. ఓకే, మార్కెట్ అప్ సైడే వెళ్ళింది. ఇంకా ఎక్స్పైరీకి 2 డేస్ ఉన్నాయి, రేపు ఆ తర్వాత థర్స్డే. బట్ స్టిల్ మార్కెట్ వచ్చేసి అప్ ట్రెండ్లోనే ఉంది. నో ప్రాఫిట్ బుకింగ్, అంటే మార్కెట్ వచ్చేసి లాక్డౌన్స్ అలాంటి వాటన్నిటిని ఏమీ పట్టించుకోకుండా వ్యాక్సిన్ అనేది డిసెంబర్ లేదంటే జనవరి ఏదో ఒక టైంలో అయితే రిలీజ్ అవుతుందనేసి కాన్ఫిడెన్స్తో ఎవరు పొజిషన్స్ని సెల్ చేయడం లేదు. అంటే నార్మల్ సిచ్యువేషన్ అనేటివి క్రియేట్ అవుతాయి. అదిగాక ఇండియా మీద ఫారిన్ ఇన్వెస్టర్స్ పాజిటివ్గా ఉన్నారు, అందుకని బయింగ్ వచ్చేసి ఎక్కువ జరుగుతున్నది. ఓకే, మీరు కానీ ఇక్కడ కానీ మార్కెట్ చూస్తే మనమైతే ఇండికేటర్స్ను ఫాలో అవుదాం. మార్కెట్ కింద పోయినా పైకి పోయినా ఎక్కడికి పోయినా మనమైతే ఇండికేటర్స్ను ఫాలో అవుతూ ట్రేడ్ చేద్దాం. 13,080 కంటే పైన కానీ మార్కెట్ కానీ ట్రేడ్ అయ్యిందంటే ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ చాలా చిన్నది, అది వచ్చి 13,101. దీనిపైన కానీ స్టాండ్ అయిందంటే డెఫినెట్గా ఇది క్రాస్ అవుతుంది 13,126. ఇంకా హైయెస్ట్ వచ్చేసి 13,178. ఇది అప్సైడ్ టార్గెట్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చి 13,239. ఇక్కడ సస్టైన్ కావడం చాలా కష్టం. ఈ UR3 కానీ UR4 ఈ రెండు లెవెల్స్లో మార్కెట్ అయితే సస్టైన్ కావడం కష్టం. బట్ ఓకే, ఒకవేళ కానీ మార్కెట్ కానీ ఈ UR1 కానీ లేదంటే UR2 దగ్గర సస్టైన్ కాకుండా డౌన్ అయిందంటే, బట్ ఈ సెల్ సిగ్నల్ దగ్గరైనా సపోర్ట్ తీసుకొని ఇక్కడే కన్సాలిడేట్ అయినా కావచ్చు. ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయితేనే సెల్ సిగ్నల్, ఇది కానీ ఇన్ కేస్ బ్రేక్ అయితే అంటే 13,055 బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ చాలా దగ్గరలో ఉంది 13,029 దగ్గర. బట్ అదేం పెద్ద స్ట్రాంగ్ సపోర్ట్ కాదు, అయితే 13,000 దగ్గర సపోర్ట్ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ సస్టైన్ కావచ్చు ఒకవేళ డౌన్కి వెళ్తే. 13,000 అంటే ఇప్పుడు 13,055 దగ్గర ఉంది మార్కెట్, అది 55 పాయింట్స్ కింద ఒక సపోర్ట్ ఉంది. అది కానీ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ 12,961, అది కానీ ఇది మంచి సపోర్ట్ లెవెలే. ఇది కానీ బ్రేక్ అయితే నెక్స్ట్ వచ్చి 12,920. ఇవి డౌన్ సైడ్ టార్గెట్స్. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ మనం వచ్చి 180 పాయింట్స్ డౌన్ సైడ్కి ఇచ్చాం. అప్ సైడ్ వచ్చేసేసి ఆల్మోస్ట్ ఆల్ మనము ఒక 180 పాయింట్స్ అప్ సైడ్ కూడా ఇచ్చాం. ఇంతవరకు అయితే ఇవే కనిపిస్తున్నాయి. మరీ అంత డ్రాస్టిక్గా కానీ మార్కెట్ కానీ పడిందంటే సపోర్ట్ లెవెల్ వచ్చి 12,760 అనేది ఆల్రెడీ ఒక సపోర్ట్ లెవెల్గా ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్గా. ఓకే, మనకు ఇంకొక స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్ వచ్చి 12,877 లేదంటే 12,836. ఇవి కొంచెం సపోర్ట్ లెవెల్స్గా ఉన్నాయి డౌన్ సైడ్ ఒకవేళ ఇన్ కేస్ వెళితే. అప్ సైడ్ అయితే హైయెస్ట్ వచ్చి 13,239. అదే బ్యాంక్ నిఫ్టీ కానీ చూశారంటే బై సిగ్నల్ వచ్చి 29,822 కంటే అప్ సైడ్ వెళితే బై. ఫస్ట్ టార్గెట్ వచ్చి 30,034, ఆ తర్వాత సెకండ్ టార్గెట్ 30,183, దానికంటే పైకి వెళ్తే 30,350, దానికంటే పైకి వెళ్తే 30,630. బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ ఏ సైడ్కి వెళ్ళినా అప్ సైడ్కి అయితే మినిమం 500 పాయింట్స్ అప్ అవుతుంది, ఒకవేళ డౌన్ సైడ్ అయితే ఒక 200-300 పాయింట్స్ డౌన్ అవుతుంది. ఓకే, అంటే కన్సాలిడేట్ అవుతూ
పైకి వెళుతుంది వన్ సైడ్. ఇక డౌన్ సైడ్ కానీ మీరు చూస్తే 29,610 ఇది సెల్ సిగ్నల్. దానికంటే కిందకు వస్తే 29,459 ఫస్ట్ టార్గెట్, 29,230 సెకండ్ టార్గెట్, 29,975 థర్డ్ టార్గెట్, 28,836 ఇది ఫోర్త్ టార్గెట్. యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తే పెద్ద బ్యాడ్ న్యూసెస్ అంటూ పెద్దగా ఏమీ లేవు మార్కెట్ బాగా క్రాష్ కావడానికి. ఓన్లీ ఒకటి ఏంటంటే ఇది మంత్ ఎండ్కు దగ్గరలో ఉంది, ఇంకొక 2 డేస్ ఉంది. ఏమైనా కన్సాలిడేట్ అవుతే లైట్ కన్సాలిడేషన్ అయితే ఉండొచ్చేమో. బట్ మీరైతే ఇండికేటర్స్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయండి. ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి బై సిగ్నల్, సెల్ సిగ్నల్ అండ్ అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ టార్గెట్స్ ఇచ్చాను. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.